ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హెచ్సివి తెనాలి మన ఆలయం కార్యక్రమం ద్వారా తెనాలి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాల గురించి తెలియజేస్తోంది. ఇందులో భాగంగా శనివారం తెనాలికి సమీపంలోని సేకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. శతాబ్దాల చరిత్ర కలిగిన చేబ్రోలు మండల పరిధిలోని సేకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చారిత్రాత్మక ఆలయంగా విరాజిల్లుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే మహిమాన్విత ఆలయంగా భాసిల్లుతున్న ఆలయం సువిశాల ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంలో నిర్మితమైంది. తెనాలి పరిసర ప్రాంతంలోని అతి పురాతన దేవాలయాలలో సేకూరులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. సేకూరు గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామాల ప్రజలు స్వామివారిని విశేషంగా దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తుంటారు. ఎంతో ప్రాచుర్యత కలిగిన ఆలయంలో అనేక విశేషాలు కలవు. స్వామి గర్భాలయంలో ఏకశిలపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి సుందర మనోహరంగా భక్తులకు దర్శనమివ్వడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే ఆలయ ప్రాంగణంలోని ఏకశిల దాసాంజనేయ స్వామి పురాతన కాలం నుండి పూజలందుకుంటూ గ్రామస్తులకు అభయమిచ్చే స్వామిగా కొలవబడుతున్నారు. ఆలయ ఈవో పోతుల రామకోటేశ్వరరావు, ధర్మకర్త శాఖమూరి రేణుక నేతృత్వంలో 2006 సంవత్సరంలో అడుసుమల్లి రామలింగేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసుకుని పునఃప్రతిష్ఠా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అనాదిగా ఉన్న ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కదల్చకుండా మరొక ఆంజనేయ విగ్రహాన్ని దాతలు ఏర్పాటు చేశారు. ఎన్నో విశేషతలు కలిగిన ఆలయంలో ప్రధానంగా ఉగాది, శ్రీరామనవమి, శ్రీ హనుమత్ జయంతి, శ్రావణ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, కార్తీక పౌర్ణమి, ధనుర్మాసం ఉత్సవాలతో పాటు మాఘమాసం స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవపేతంగా జరుగుతాయని అర్చకులు వివరించారు. వైఖానస ఆగమోక్తంగా అనాదిగా భారద్వాజ గోత్రకులు స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలను మా హెచ్సివి ప్రతినిధి ద్వారా తెలుసుకుందాం. హెచ్సివి ప్రేక్షకులు నమస్కారం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెనాలి హెచ్సివి తెనాలి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను గురించి తెలియజేసేలా మన ఆలయం కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజున తెనాలి సమీపంలోని సేకూరు గ్రామంలో చేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి యొక్క ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భక్తుల కోరికలు తీర్చే మహిమాన్విత ఆలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ స్వామి విరాజిల్లుతున్నాడు. ఎవరైతే సంతానం కోసం ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తారో వారి కోరిక నెరవేరుస్తూ సంతాన వేణుగోపాల స్వామిగా ఇష్టప్రదానిగా ఈ యొక్క ఆలయం రూపొందించుకుంటుంది. దానిలో భాగంగా ఈ యొక్క ఆలయ విశేషాలను మనం అర్చకుల మాటలు తెలుసుకుందాం. దేవాలయంలో జరిగేటువంటి ఈ యొక్క వైదిక క్రతు ఏ ఆగమ ప్రకారం జరుగుతుంది, నిత్య కైంకర్యాల గురించి మా యొక్క ప్రేక్షకులు వివరించవలసిన కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీ సుతాన్ పాలనం ఏతద్భాగవత పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. వైఖానస ఆగమ ప్రకారం స్వామివారి కైంకర్యములన్నీ జరుగుతాయి. ఉగాది రోజున ఉగాది పంచాంగం శ్రవణ, చైత్రమాసం వచ్చేసరికి శ్రీరామనవమి రోజున కార్యక్రమము, వైశాఖ మాసంలో హనుమత్ జయంతి, ఆశ్వేజ మాసమునందు స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కార్తీక పౌర్ణానికి దీపోత్సవం, మార్గశిర మాసంలో ధనుర్మాస కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. మాఘమాస పౌర్ణానికి స్వామివారికి కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సుమారు 7 శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఈ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు ఉపాలయంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క ఆలయం కూడా మనకి కనుగొనిచేస్తుంది. ఆ ఆలయం యొక్క విశేషాలను కూడా మనం అర్చుల మండలి తెలుసుకుందాం. అనాదిగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి శనివారం, మంగళవారం ఆకు పూజా కార్యక్రమం, హనుమత్ జయంతి రోజు హనుమత్ వ్రతము, ప్రతి శనివారము ఆకు పూజ అనేది జరుగుతుందండి.
వైకానస సాంప్రదాయం ప్రకారం ఆయనకు కూడా పూజా కైంకర్యాలు జరుగుతాయి. మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ ఆలయం శతాబ్దాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించినట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. అలాగే రాచూరు జమీందారులు, వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు లాంటి మహానుభావులు కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం మరింత పురోభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల బారిన కొంగు బంగారంగా నిలుస్తుంది. రేపు మరొక ఆలయాన్ని సందర్శిద్దాం. నమస్కారం.